హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి టేస్టీ రెసిపీ వచ్చేసి జిలేబీ అండి. షాప్లో దొరికినట్టుగానే మనం 15 నిమిషాల్లో ఇంట్లో ఈజీగా బెల్లం జిలేబీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దానిపైన జల్లెడని పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని దీన్ని నీట్గా జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని వేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పొడి అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిలోకి ఒక 3 స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేస్తున్నానండి. మీరు ఇంట్లో చేసిన పెరుగైనా వేయచ్చు. నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగుని యూజ్ చేశాను. అలాగే చిటికెడంతా సాల్ట్ని వేయాలండి. ఏ స్వీట్ రెసిపీలో అయినా సరే సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫుడ్ కలర్ని స్కిప్ చేయాలి అనుకుంటే చేయొచ్చండి, బెల్లం రంగు వస్తుంది. కానీ నేను ఇక్కడ కలర్ కోసము ఫుడ్ కలర్ని యూస్ చేశాను. ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని స్పూన్తో కాకుండా విస్కర్తో కలుపుకుంటే మనకు చాలా ఈజీగా పిండి అనేది కరెక్ట్ ప్రాసెస్లో వస్తుందన్నమాట. అయితే మనము తీసుకున్న కొలతకి ఇక్కడ 3/4 కప్పు వరకు వాటర్ పడతాయండి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మరీ పలసగా అయిపోతుందన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నీట్గా మనము కలుపుకోవాలి. అలా అని మరీ తిక్కుగా కలుపుకోకూడదు, మరీ పలసగా చేసుకోకూడదండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టేసుకోవాలి. ఆలోపు మనం ఇక్కడ పాకాన్ని రెడీ చేద్దామండి. పాకం కోసం నేను ఇక్కడ 2 కప్పులన్నర వరకు బెల్లం తురుముని తీసుకున్నాను. మనం తీసుకున్న 1 కప్పుకి 2 కప్పులన్నర బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందన్నమాట. తర్వాత 1 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. వాటర్ని తీసుకొని చక్కగా కలుపుకుంటూ బెల్లం అంతా కూడా కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకు బెల్లం కరుగుతుంటే ఇలా చక్కగా రంగు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుందామండి, ఎందుకంటే ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే పోవడం కోసము. ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాని మీద జాలిని పెట్టేసుకొని ముందుగా ఇలా ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ ఆ ప్యాన్ని కడిగి తర్వాత అందులోకి ఈ బెల్లం వాటర్ని వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ప్యాన్ కడిగేసాను. ఇలా బెల్లం వాటర్ని వేసుకొని బెల్లం పాకాన్ని మనం చేసుకోవాలి. మరి మనకు బెల్లం పాకము తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామున్కి మనం ఎలా అయితే పాకం రెడీ చేస్తామో అలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకైతే పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకు పాకం తిరిగి గడ్డ కట్టకుండా ఉంటుంది. అలాగే మీరు యాలకుల పొడిని కానీ యాలకులు కానీ వేసుకోవాలనుకుంటే ఇదే స్టేజ్లో వేసుకొని కలిపి దించేసుకోండి. ఇక్కడ మూత పెట్టేశానమాట. తర్వాత మనం ఇందాక కలిపిన పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలండి. ఆ వంట సోడా మీద అరచెక్క లెమన్ని వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ పెద్ద సైజు లెమన్ కనుక తీసుకున్నట్లయితే ఇలా చెంచా పెట్టి కొలుసుకొని 1 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ చిన్న చెక్కనే తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయింది. సోడా మీద ఇలా వేస్తే మనకు పిండి అనేది చక్కగా గుల్లలా అవ్వడానికి ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. దీన్ని చక్కగా వేడెక్కనివ్వాలండి. మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు, అలా అని మరీ తక్కువ హీట్ అవ్వద్దు. ఆలోపు మనము ఇక్కడ నా దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదు కాబట్టి నేను ఇక్కడ నూనె ప్యాకెట్ని తీసుకున్నానండి. మీరు నూనె ప్యాకెట్కి బదులుగా పాల ప్యాకెట్నైనా తీసుకోవచ్చు, లేదా పైపింగ్ బ్యాగ్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా రెడీగా చేసుకొని మనము మొత్తం అంతా ఒకే సైడ్కి అనుకొని పైన రబ్బర్ని కానీ లేదంటే ఏదైనా పిన్ కానీ పెట్టేసేయండి. నేనైతే నార్మల్గా పట్టేసుకున్నాను. ఇక్కడ మనము నూనె ఎంత హీట్ ఎక్కింది అనేది ఒకటి వేసి చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ నూనె సరిగ్గా హీట్ అవ్వలేదు. ఇలా మనం సరిగ్గా హీట్ అవ్వకముందు వేస్తే మనకు జిలేబీలు అనేది పర్ఫెక్ట్గా రావండి. ఇక్కడ చూడండి ఎలా వచ్చాయో. అందుకనే నూనె ఇంకా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇలా జిలేబీలని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు చక్కగా జిలేబీలు అనేది వస్తాయన్నమాట. ఒక్కొక్క దానికి కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోండి, నూనె చల్లారకుండా ఉంటుంది. ఎంబడెంబడే వేసుకున్నట్లయితే నూనె అనేది చల్లారిపోతుంది, జిలేబీలు అనేది
ఫ్లాట్గా వచ్చేస్తాయండి, గుల్లలా రావన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ వేసుకోవాలి. అలా అని నూనెకు నిండుగా వేయకండి. జిలేబీలు అటు ఇటు కదిలేటట్టుగా వేసుకుంటే మనకు జిలేబీలు అనేది కరెక్ట్గా పొంగుతాయి అన్నమాట. ఇలా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకొని తీసుకోండి. మరి లోపల పిండి ఉడకకుండా కాల్చొద్దండి, లోపటి వరకు ఉడికేటట్టు హై ఫ్లేమ్లో పెట్టకుండా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత వీటన్నింటినీ కూడా బెల్లం పాకంలోకి వేసుకోవాలి. మనకు ఇక్కడే క్రిస్పీగా వచ్చేటట్టు కాల్చుకొని తర్వాత ఇక్కడ బెల్లం పాకంలోకి వేయాలి. ఇలా వేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే జిలేబీలు వేడిగా ఉండాలి, బెల్లం పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. ఒకవేళ మీకు బెల్లం పాకం అనేది చల్లబడినట్టయితే కొంచెం హీట్ చేసుకొని తర్వాత జిలేబీలని అందులోకి వేసుకోండి. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా రెడీ చేసుకొని తీసుకోండి. చూడండి, ఇలా మొత్తం అన్నింటినీ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా బెల్లం పాకంలోకి వేసి 1 నిమిషం అలా ఉంచి తర్వాత బెల్లం పాకం నుంచి తీసేయాలండి. ఎక్కువసేపు కనుక ఉంచినట్లయితే ఇవి మెత్తబడిపోతాయి. లేదు అంటే మనకు బయట షాప్లో దొరికినట్టుగా క్రిస్పీగా వస్తాయన్నమాట. 1 నిమిషం ఉంచిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇంతే అండి. మనము 3-4 రోజులైనా కూడా క్రిస్పీగా ఉండే జిలేబీలని ఎలా చూసేసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే బెల్లం పాకం చక్కగా పీల్చేసిందండి. చాలా బాగా వచ్చేసాయి. మీరు కూడా ట్రై చేసేయండి.